Page number 275, example 1. Tan A is equal to 3 by 4. Then find the other trigonometric ratios of angle A. So, given tan A is equal to 3 by 4, that means opposite side by adjacent side is equal to 3 by 4. So, in triangle ABC, the acute angle taken by A. So the side opposite to angle A is opposite side. The side opposite to right angle is hypotenuse. The remaining side is adjacent side. So now AB is equal to 4K. BC is equal to 3K. We don't know AC. We have to find AC value. So by Pythagoras theorem, hypotenuse square is equal to, that is AC square is equal to AB square plus BC square. That is AC square is equal to AB value 4K plus BC value 3K whole square. So AC square is equal to 4 square value 16 K square plus 3 square అంటే 9 K square. ఎందుకంటే ఇక్కడ AB హోల్ టు ద పవర్ ఆఫ్ M 2 టర్మ్స్కు ఒకేసారి పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ అనేది 2 టర్మ్స్కు సంబంధించి వస్తుంది. అంటే AB హోల్ టు ద పవర్ ఆఫ్ M ఈజ్ ఈక్వల్ టు A పవర్ M ఇంటూ B పవర్ M. సో ఆ విధంగా 4 స్క్వేర్ K స్క్వేర్ 3 స్క్వేర్ K స్క్వేర్ అవుతుంది. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లైక్ టర్మ్స్ కాబట్టి రెండు ఒకే వేరియబుల్లో ఉన్నాయి కాబట్టి 16 ప్లస్ 9 25 K స్క్వేర్. దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బికమ్స్ స్క్వేర్ రూట్ 25 K స్క్వేర్. దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 25 వాల్యూ 5 K స్క్వేర్ వాల్యూ K. సో దట్ ఈస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5K which is hypotenuse of the given triangle. And next, so we have to find other trigonometric ratios except tan A because of tan A is given ratio. So then we have to find first sin A. Sin A is equal to opposite side of angle A by hypotenuse. So in the given figure, so the opposite side is BC, hypotenuse AC. So BC by AC is equal to 3K by 5K. BC value 3K, AC value 5K. So కాబట్టి 3K by 5K. KK cancelled, we get 3 by 5. So అలాగే cos A is equal to adjacent side of angle A by hypotenuse. సో adjacent side ఇక్కడ ఏముంది AB ఉంది, hypotenuse ఏముంది AC ఉంది. సో AB by AC that is 4K by 5K. Both K cancel, we get 4 by 5. That is cos value. నెక్స్ట్ tan A మనకు క్వశ్చన్లో ఇచ్చేసాడు కాబట్టి కాట్ కనుక్కోవాలి. కాట్ కనుక్కోవాలంటే ఇంకొకటి కాట్ అనేది ట్యాన్కు రెసిప్రోకల్ కాబట్టి ఆ విధంగానే కనుక్కోవచ్చు రెసిప్రోకల్ ప్రకారం. లేదంటే ఇక్కడ కాట్ అని ఇచ్చాడు కాబట్టి దాని రేషియోస్ ప్రకారం తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ టు ది గివెన్ యాంగిల్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్. ఈ రెండిట్లోనే ఉంటాయి మనకు అన్నీ. అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి, ఆపోజిట్ సైడ్ అంటే బీసీ. సో ఏబి బై బీసీ, ఏబి వాల్యూ 4K, బీసీ వాల్యూ 3K. లేదంటే మనం ఫిగర్ని చూసుకొనైనా వేసుకోవచ్చు. అడ్జసెంట్ సైడ్ 4K బై ఆపోజిట్ సైడ్ 3K. సో 4K by 3K, that is KK cancelled, we get 4 by 3. Next secant A. secant A అనేది దేనికి రెసిప్రోకల్ అవుతుంది? కాస్కి రెసిప్రోకల్ అవుతుంది. అంటే కాస్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది మనకు 5 by 4 అవుతుంది. సో అట్లా లేదనుకోండి, మనం రేషియో ప్రకారం కావాలంటే secant అంటే కాస్కి రెసిప్రోకల్ కాబట్టి కాస్కి ఏముంటాయి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. రెసిప్రోకల్ కాబట్టి సెకండ్కి ఏమవుతుంది హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్డ్ హైపోటెన్యూస్ ఏసీ, అడ్జసెంట్ సైడ్ ఏబి, దట్ ఈజ్ ఈక్వల్డ్ 5K by 4K. కేకే క్యాన్సల్, వీ గెట్ 5 by 4. సో నెక్స్ట్ కొసెకెంట్ అంటే దేని రెసిప్రోకల్? సైన్కి రెసిప్రోకల్ 3 by 5 కాబట్టి 5 by 3 అవుతుంది. చూడండి 5 by 3 అంటే రెసిప్రోకల్ అంటే దీన్ని రివర్స్ అవుతుంది అనమాట. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ బై బీసీ. అప్పుడు ఏమవుతుంది ఏసీ వాల్యూ 5K, బీసీ వాల్యూ 3K. కేకే క్యాన్సల్ 5 by 3. సో ఇవి మనకు కావాల్సినటువంటి ట్రిగనామెట్రిక్ వాల్యూస్. ఏమేంటి అవి? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 by 5, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 by 5, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 by 3,
secant A is equal to 5/4. The last one cosecant A is equal to 5/3. That's all. Okay ma. Next, page number 276, example 2. In triangle ABC and triangle PQR, if angle A and angle P are acute angles, so such that sin A is equal to sin P, then prove that angle A is equal to angle P. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఇస్తున్నాడు. ఒకటేమో ట్రయాంగిల్ ఏబిసి, ఒకటేమో ట్రయాంగిల్ పీక్యూఆర్ అని. సో ఇక్కడ ఒకదానికి ఫస్ట్ దాంట్లో ఏ అక్యూట్ యాంగిల్, సెకండ్ దాంట్లో పి అనేటివి అక్యూట్ యాంగిల్గా తీసుకోమన్నాడు. అది మన ఇష్టం. కనీసం సో ఏ అనేది ఇటువైపు పెట్టుకున్నాం అనుకోండి, ఏబిసి. దీంట్లో వచ్చేసి ఏంటి, ఇది పి అనుకుందాం, పిక్యూఆర్ ఇలా తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనకేమంటున్నాడంటే గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అంటున్నాడు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి. సరే, ఇక్కడ రేషియోస్ మెన్షన్ చేసుకుందాం. ఇది యాంగిల్ కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది, ఆపోజిట్ సైడ్. ఇది రైట్ యాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్. ఇది అడ్జసెంట్ సైడ్. సేమ్ పి దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్. ఇది వచ్చేసి 90 degrees కాబట్టి హైపోటెన్యూస్. ఇది వచ్చేసి రిమైనింగ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సైన్ ఏ కావాలంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై లెంగ్త్ ఆఫ్ హైపోటెన్యూస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. యాంగిల్ ఏ అంటే ఫస్ట్ డయాగ్రామ్, ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ బీసీ, బై హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ ఏసీ, that is equal to that's all. Next we have to find sin p for angle P, second diagram. For angle P అంటే సెకండ్ డయాగ్రామ్లో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ P బై హైపోటెన్యూస్, లెంగ్త్ ఆఫ్ హైపోటెన్యూస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ క్యూఆర్ బై హైపోటెన్యూస్ ఏంటి పిఆర్, క్యూఆర్ బై పిఆర్. సో బై గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అంటున్నాడు. అంటే అప్పుడు మనకు సైన్ ఏ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ క్యూఆర్ బై పిఆర్ అనేది ఇచ్చాడు. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ రెండు రేషియోస్ ఈక్వల్ కాబట్టి, సో ఒకటి సింప్లిఫికేషన్ వాల్యూని నేను దేనికి అప్లై చేసుకుంటానంటే బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటాం. సో దీన్ని ఎలా మోడిఫై చేయొచ్చు అంటే బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే, QR by PR is equal to K. That means K means K by 1. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ BC is equal to K అవుతుంది. BC is equal to K అవుతుంది. నెక్స్ట్ AC is equal to 1 అవుతుంది. సేమ్ అలాగే QR is equal to K, PR is equal to 1. ఓకే, ఫస్ట్ బై పైథాగరస్ థీరం. సో ఫస్ట్ ట్రయాంగిల్కు పైథాగరస్ థీరం ఏం చెప్పాడు, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఒకసారి డయాగ్రామ్ చూడండి. హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అలాగే సెకండ్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇక్కడ బీసీ వాల్యూ ఉంది, ఏసీ వాల్యూ ఉంది. లేనిది దేని వాల్యూ, బీసీ ఉంది, ఏసీ ఉంది, బీసీ ఉంది, ఏసీ ఉంది. లేనిది ఏంటంటే ఏబీ. సో ఇక్కడ ఏబీ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం.
ఏబీ కావాలంటే ప్లస్ బీసీ స్క్వేర్ని తీసుకురండి. ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బికమ్స్ మైనస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. సో దెన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బికమ్స్ స్క్వేర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ క్యూఆర్ పిఆర్ ఉంది కాబట్టి మనకు లేనిది ఏంటి, ఇక్కడ క్యూఆర్ పిఆర్ ఉంది కాబట్టి లేనిది పీక్యూ స్క్వేర్. సో పీక్యూ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఉండండి, పీక్యూ స్క్వేర్ కావాలి కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకురండి, దీన్ని ఇటువైపు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది మనకు పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. సో దేర్ ఫోర్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. స్క్వేర్ అటువైపు పంపించండి, ఏమవుతుంది పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఏబీకి పీక్యూకు రేషియో కనుక్కుందాం. అంటే ఏబీ బై పీక్యూ చేద్దాం. ఏబీ ఏముంది, రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై ఇక్కడ ఏముంది రూట్ ఆఫ్ పీక్యూ అంటే ఏమొచ్చింది మనకు పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ వాల్యూ ఇక్కడ కనుక్కున్నాం. చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి బాక్స్ వేస్తున్నాను, బాక్స్లో ఉన్నాయి చూడండి. సో ఏసీ వాల్యూ 1 అంటే 1 స్క్వేర్ మైనస్ బీసీ వాల్యూ ఎంత ఉంది కే స్క్వేర్ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. పిఆర్ అంటే ఎంత 1, క్యూఆర్ అంటే కే. సో రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ కే స్క్వేర్. చూడమ్మా ఇక్కడ వేస్తున్నాను, ఇదంతా ఫస్ట్ పేజ్ అనుకుందాం, ఇది సెకండ్ పేజ్. చూడండి, సో అప్పుడు ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ కే స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1 మైనస్ కే స్క్వేర్. 1 మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్, రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by 1. So that implies AB by PQ is equal to 1 by 1. 1 అంటే ఇక్కడ ఏంది, ఫస్ట్ ఏసీ అంటే 1, ఏసీ బై నెక్స్ట్ ఇక్కడ 1 ఏముంది పిఆర్, ఏసీ బై పిఆర్. ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది, బీసీ బై ఏసీ. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయమ్మా, ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి ఏబీ బై మనకేమొచ్చింది ఇక్కడ ఫస్ట్ ఏబీ బై పీక్యూ. సో డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఏబీ బై పీక్యూ కరస్పాండింగ్ సైడ్స్ వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమొచ్చింది ఏసీ బై పిఆర్, డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి ఏసీ బై పిఆర్ అంటే హైపోటెన్యూస్. సో ఆటోమేటిక్గా ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఆ 2 సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్ ఏంటివి బీసీ బై క్యూఆర్. సో బీసీ బై క్యూఆర్, సో దేర్ ఫోర్ బీసీ బై క్యూఆర్ అయింది కాబట్టి సో ఇక్కడ సైడ్స్ అన్నీ ప్రపోర్షన్లోకి వచ్చేసాయి కాబట్టి సో సైడ్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ ఫోర్ triangle ABC is similar to triangle PQR. So therefore వాటి కరస్పాండింగ్ అంటే ఇది ఎస్ కన్గ్రూయెన్స్ రూల్ కింద సిమిలారిటీ కన్గ్రూయెంట్ అని చెప్పుకోవచ్చు లేదా సిమిలర్ అని చెప్పుకోవచ్చు. సో సిమిలారిటీ కన్గ్రూయెన్స్ రూల్స్ను సిమిలారిటీ కింద గట్టి తీసుకోవచ్చు. సో కాబట్టి
ఒకటి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేటివి ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమేమి ఉన్నాయి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అన్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో మనకు కావాల్సింది ఏంది? ఏపీ వస్తే చాలు కదా, కాబట్టి ఏపీని ఈక్వల్ చేస్తాం. దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. సో ఇది ఎలా వస్తుందంటే బై సిపి సిటి అనేటువంటి రూల్ని బేస్ చేసుకొని వస్తుంది. ఓకేనా? ఓకేమా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 276 ఎగ్జాంపుల్ 3. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ఏ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ R. సో ఇన్ విచ్ PQ is equal to 29 units, QR is equal to 21 units and PQR is equal to theta. Then find the values of cos square theta plus sin square theta. Second one cos square theta minus sin square theta. ట్రయాంగిల్ PQR తీసుకున్నాం. ప్రాబ్లంలో మెన్షన్ చేసినట్లుగా రైట్ యాంగిల్ R దగ్గర తీసుకున్నాం. ఇంకా PQ అనేది మన ఇష్టం, పైన తీసుకోవచ్చు, కింద తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇప్పుడు గివెన్, వాట్ ఈస్ గివెన్ హియర్? ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ R is equal to 90 degrees, PQ is equal to 29 units and QR is equal to 21 units, యాంగిల్ PQR is equal to theta. PQR అంటే సెంటర్లో Q, ఇనిషియల్ పాయింట్ Q కాబట్టి Q దగ్గర యాంగిల్ వచ్చేసి theta. సో మెన్షన్ చేసుకుందాం ఇక్కడ R 90 degrees, PQ is equal to 29 units. నెక్స్ట్ వచ్చేసి QR వచ్చేసి 21 units. QR 21 units. సో వీ హ్యావ్ టు ఫైండ్ PR. సో ఓకే, ఇది థీటా కాబట్టి యాంగిల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది వచ్చేసి రైట్ యాంగిల్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి పైథాగరస్ థియరంని వాడుకొని. బై పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం అంటే PQ స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. దట్ ఇంప్లైస్ PQ వాల్యూ 29 whole square is equal to PR square. We don't know PR square. PR square plus QR value 21 whole square. సో ఇక్కడ 29 whole square into 29 into 29, that is 841. ఇవి 30 వరకు తెలిసి ఉండాలి మనకు. 841 is equal to PR square plus 21 whole square అంటే 441, 21 into 21. సో దీన్ని తీసుకురండి. 841 minus 441 is equal to PR square. సో PR స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే అప్పుడు 841లో నుంచి 441 పోతే 400 ఉంటుంది. సో దెన్ PR is equal to ఏమవుతుంది? స్క్వేర్ ఇటువైపుకి వస్తే √400 అవుతుంది, స్క్వేర్ రూట్ 400. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 400 వాల్యూ ఎంత? 20. దేర్ ఫోర్ PR ఈజ్ ఈక్వల్ టు 20 units. సో PR ఈజ్ ఈక్వల్ టు 20 units వచ్చింది. సో ఇప్పుడు మనకు అన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఫస్ట్ మన క్వశ్చన్ చూస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ కాస్ వాల్యూ సైన్ వాల్యూ తెలిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ సైన్ థీటా వాల్యూ కనుక్కుందాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటాకి ఆపోజిట్లో ఉండేది ఏంటి? ఇక్కడ PR బై హైపోటెన్యూస్ ఏంటి? PQ. సో దట్ ఈజ్ ఈక్వల్ PR వాల్యూ ఎంత? 20 బై 29. సో నెక్స్ట్ కాస్ థీటా వాల్యూ తీసుకుంటే
కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా, adjacent side of angle theta by hypotenuse. So that is equal to adjacent side. What is adjacent side here? QR. QR by PQ hypotenuse. QR value ఎంత ఉంది 21. 21 by 29. సో సైన్ తెలిసిపోయింది, కాస్ తెలిసిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం లైటింగ్ తగ్గిస్తాను. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది ఎప్పటికీ 1 కావాలి, ఎందుకంటే ఇది ఒక ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అంటుంది దీన్ని. సో ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ వాల్యూస్ అన్నీ 1కి ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి 20/29 కాస్ థీటా 21 బై కాస్ థీటా వాల్యూ 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా వాల్యూ 20/29 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం 21 అంటే 441/29 అంటే 841 ప్లస్ 20 హోల్ స్క్వేర్ వాల్యూ 400/29 హోల్ స్క్వేర్ వాల్యూ అంటే ఎంత 841. సో ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి 841 ఎల్సిఎంగా వస్తుంది. ఎల్సిఎం డినామినేటర్లు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో న్యూమరేటర్లు మనకు ఆన్సర్గా వస్తాయి. 441 ప్లస్ 400. సో దట్ ఈజ్ ఈక్వల్ 441 ప్లస్ 400 ఎంత అవుతుంది 841/841. క్యాన్సిల్ అయితే 1 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు వి గెట్ 1. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ వన్. వాట్ ఈజ్ సెకండ్ వన్? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సేమ్ అదే కాదంటే మైనస్ వచ్చింది ఇక్కడ. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అన్నాడు. సేమ్ అదే 21/29 హోల్ స్క్వేర్ మైనస్ 20/29 హోల్ స్క్వేర్. సేమ్ ఇవే కదా, ఏం మార్పు లేదు. 441/841 మైనస్ 400/841. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా సేమ్ 841 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమొస్తాయి న్యూమరేటర్లు అలానే వస్తాయి కదా 441 మైనస్ 400. ఇక్కడ ఉన్నదాన్ని మనం మైనస్లో చేంజ్ చేసి రాసుకుంటున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ 441లోంచి 400 పోతే 41/841. సో దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 41/841 అనేది ఇక్కడ ఈ ప్రాబ్లంకి సంబంధించిన ఆన్సర్. సో ఇది ఫిక్స్డ్ ఆన్సర్ కాదు, ఇది మాత్రం ఫిక్స్డ్ ఆన్సర్. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఏ ప్రాబ్లం ఏ వాల్యూస్ మారినా ఇది ఫిక్స్డ్ ఆన్సర్ 1 రావాలి పక్కా.